కాఫీ చాట్ విత్ శ్రీ. మొన్న షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇంకా నుంచి అన్ని సీమంతం బ్లాగ్స్ డే వైజ్ వస్తాయి అనేసి. సో ఆ వ్లాగ్లో భాగంగా ఇవాళ రిటర్న్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చిక్పేట్లో ఏమేమి పర్చేస్ చేశానో చెప్పాను కదా, అవన్నీ ఇవాళ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవన్నమాట. చిక్పేట్లో ఒక ఇత్తడి షాప్కి వెళ్ళాము, అక్కడ వాడు బార్గెనింగ్ అస్సలు చేయనివ్వలేదని చెప్పాను కదా, అక్కడ పర్చేస్ చేసాము. ఇవి 3 బౌల్స్. ఎందుకు మమ్మీ ఈ 3 బౌల్స్? పసుపు కుంకుమ అక్షంతలు. పసుపు కుంకుమ అక్షంతల కంటే ఇలాంటివి 3 బౌల్స్ తీసుకున్నాము. కింద స్టాండ్ వస్తుంది. సో దీంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి అక్కడ పెట్టుకోవచ్చు మనం, బాగుంటుంది అనేసి. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కాదు. నెక్స్ట్ సీమంతం అంటేనే బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్లో ఏం తీసుకున్నాం? యూజువల్గా నా సైజ్ వచ్చేసి 2-4 అన్నమాట. బట్ అసలు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బాగా లావ్ అయిపోయాక 2-8 సైజు పడుతుంది. 2-8 సైజు మోస్ట్ ఆఫ్ ద షాప్స్లో లేవు, ఎక్కడో కొన్ని షాప్స్లో దొరికాయి. దాంట్లో కూడా నాకు కావాల్సిన కలర్స్ లేవు, ఏవో ఉన్న వాటిల్లో మంచి కలర్స్ ఏవో చూసుకొని తీసుకున్నాను. అండ్ రెడ్ గ్రీన్ వచ్చేసి ఉండాలి కదా, ఇంకా సీమంతంలో రెడ్ గ్రీన్ ఉండాలి కాబట్టి తీసుకున్నా రెడ్ గ్రీన్. రెడ్ గ్రీన్ మ్యాండేటరీ. వాటి తర్వాత తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఈ కలర్ నెమలి పింఛం కలర్ ఒకటి తీసుకున్నాను. నెమలి పింఛం ఈ కలర్ శారీ లేదు, బట్ అందరు వేసేటప్పుడు నార్మల్గా ర్యాండమ్గా అన్ని కలర్స్ పిక్ చేస్తారు కదా, అలా తీసుకున్నా. నెక్స్ట్ గోల్డ్ కలర్, అన్ని కలర్ శారీస్ పైకి గోల్డ్ సెట్ అవుతుంది కదా అని గోల్డ్ తీసుకున్నా. అట్ లాస్ట్ డార్క్ బ్లూ అన్నమాట. ఇది ఎందుకు అంటే కొంచెం బాగా చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, కానీ నా సైజు కూడా అవైలబుల్గా ఉంది. అట్రాక్టివ్గా ఎప్పుడు వేసుకోలేదు ఈ కలరు. ఆఫ్టర్ మ్యారేజ్ వేసుకునే బ్యాంగిల్స్లో కూడా ఈ కలర్ అస్సలు వేసుకోలేదు కాబట్టి ఈ కలర్ ఇంక్ బ్లూ కలరు తీసుకున్నాను అనమాట. ఇంతవరకు ఈ బ్యాంగిల్స్ అన్నీ 2-8 సైజే తీసుకున్నా. కొంచెం కూర్చున్నప్పుడు అంటే మనం చైర్లో కూర్చున్నప్పుడు అందరు వచ్చేస్తారు కదా, వాటి కోసం ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా. కూర్చున్నప్పుడు బ్యాంగిల్స్ కాకుండా శారీ వైజ్ మనం బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, దానికోసము వేరే బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి బయట కాదు, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. దీన్ని ఏమంటారు, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. బాగున్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ వచ్చేసి డజన్ 180 పడింది. మమ్మీ వాళ్ళు పెట్టే కంచిపట్టు శారీ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇది కూడా 2-8 సైజు ఆర్డర్ పెట్టాను. 2-8 సైజు ఆన్లైన్లో దొరికింది. మళ్ళీ ఎల్లో కలర్ దొరకలేదు ఆన్లైన్లో, అవి మళ్ళీ విడిగా తీసుకున్నాను ఎల్లో కలర్ బ్యాంగిల్స్. అవి కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. కుందన్స్ ఉన్నాయి మిడిల్లో, సో కొంచెం కాస్ట్లీగా. 120 డజన్ వచ్చేసి 120 పడింది అనమాట. ఇది మమ్మీ వాళ్ళు పెట్టే శారీ కోసం. మమ్మీ వాళ్ళు పెట్టే శారీ కోసం కాకుండా ఫస్ట్ మనం ఒక శారీ కట్టుకుంటాం కదా, అది డార్క్ పింక్ కలర్ శారీ అనమాట. పింక్ అండ్ బ్లూ, దాని మీద వేసుకోవడానికి కొంచెం అంటే పింక్ కలర్ బ్యాంగిల్స్ కూడా 2-8లో దొరకలేదు. సో జూమ్ చేయడం దగ్గరగా కొంచెం మెరూన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. లైట్గా అంటే కొంచెం ఎక్కువ రెడ్ కలర్, రాణి పింక్. అంతవరకు నేను వేసుకునే బ్యాంగిల్స్, నాకు వేసే బ్యాంగిల్స్. నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. అవి వచ్చి ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగా వచ్చాయి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే. రిటర్న్ గిఫ్ట్స్ ఎంత బాగా కుదిరాయంటే చాలా బాగున్నాయి. లిమిటెడ్ పీపుల్నే పిలుస్తున్నాము, సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్సే ఆర్డర్ చేసాం, మరీ ఎక్కువ ఏం ఆర్డర్ చేయలేదు. చాలా బాగా వచ్చాయి. జూమ్ చేయము. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా మమ్మీ. కలర్స్ సూపర్ ఉన్నాయి. అదే కలర్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి రిటర్న్ గిఫ్ట్స్కి బ్యాంగిల్స్ అనేసి.
ఇంతవరకు బ్యాంగిల్ సెక్షన్ కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మనం ఇంకా ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్. బ్లౌజ్ పీస్ మ్యాండేటరీ కదా ఎవరికైనా. బ్లౌజ్ పీస్ కంపల్సరీ మనం వేసే రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టాలి కదా. ఇవి వచ్చి బ్లౌజ్ పీసెస్. ఓకే, బ్లౌజ్ పీసెస్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ మనము ఇచ్చే మెయిన్ రిటర్న్ గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్స్లో బ్యాంగిల్స్ వేస్తున్నాము, పసుపు కుంకుమ, బ్లౌజ్, ఇయర్ రింగ్స్ కూడా పెట్టాము. అంటే లేడీస్ ఫంక్షన్ కదా బాగుండాలని ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను, చూపిస్తాను. ఇది ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఒక వీడియోలో చూపించున్నాను అన్బాక్సింగ్. అనుకోలేదు ఇంత మంచిగా ఇస్తాడు. నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, స్టోన్ వర్క్ బాగుంది, పేస్టల్ కలర్స్ ఇచ్చాడు, డార్క్ కలర్స్ ఇచ్చాడు. సో అందరికి నచ్చుతాయి ఖచ్చితంగా. లేడీస్ కదా, లేడీస్కి ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ఉంటే బాగా నచ్చుతాయి అన్నమాట. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ జిప్లో కవర్లో ఎలా పెడతానో చూపిస్తాను. ఒక బ్లౌజ్ పీస్, 1 సెట్ ఆఫ్ బ్యాంగిల్, నెక్స్ట్ ఒక సెట్ ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్. ఓకేనా, ఇలా ప్యాక్ చేస్తాము. ఇది వచ్చేసి బ్లౌజ్ వరకు. ఇంకా దీన్ని మెయిన్ బ్యాగ్లో పెట్టేటప్పుడు మెయిన్గా మనం అనుకున్నాం కదా ప్లేట్, ఆ ప్లేట్ స్వీట్, చలివిడి అండ్ బనానాస్ ఇవన్నీ కలిపి ఇలా ప్యాక్ చేసి ఏదానికి బ్లౌజ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్, బ్లౌజ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలా సెట్ చేసుకుంటూ అన్నింటిలో పెట్టేస్తాం అన్నమాట. మెయిన్ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ప్లేట్స్. ఫస్ట్ నేను చూపించాను కదా ఇది కుంకుమకి వాటికి తీసుకుందామని, ఇవే తీసుకుందాం అనుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్గా. కాకపోతే మళ్ళీ ఇవి బాగా నచ్చాయి, వాటికన్నా ఇవి బాగా నచ్చాయి, అందుకని ఇవి తీసుకున్నాము. ఇది ఎక్కువ యూజ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే అది వాష్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది, దప్పంగా వచ్చింది ప్లేట్. మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నాము, బట్ లిమిటెడ్ పీపుల్నే పిలుస్తున్నాం కదా, ఇస్తే బాగుంటుంది అని మళ్ళీ డెసిషన్ తీసుకున్నాం. అది కూడా డైలీ యూజ్ అవ్వాలి, వాళ్ళకి కంపల్సరీ డైలీ యూజ్ అయ్యేలాగా సెలెక్ట్ చేయాలి అనేసి ఇవి సెలెక్ట్ చేశాను. ఇవైతే ప్రతిరోజు టీ పెట్టుకున్నప్పుడు, కాఫీ పెట్టుకున్నప్పుడు, ప్రతిరోజు ప్రతి ఒక్క దేవుడి దగ్గర పువ్వులు కానీ ప్రసాదం కానీ ఇది వాడినప్పుడు ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అందుకని ఇవి సెలెక్ట్ చేశాము. ఇది మెయిన్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. నేను కాలు స్ట్రైట్ పెట్టుకుంటున్నా, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ వరకు అయిపోయినాయి, రిటర్న్ గిఫ్ట్స్, బ్యాంగిల్స్. నెక్స్ట్ మనం రిటర్న్ గిఫ్ట్స్లో స్వీట్స్ వేయాలి, అది మ్యాండేటరీ కదా. స్వీట్స్, బనానా అవి పెట్టడానికి జిప్లాక్ కవర్స్. స్వీట్ కొంచెం అది షుగర్ సిరప్ అదంతా ఉంటుంది కదా, అవి కారి మన బ్లౌజ్ పీసెస్కి వాటికి అవ్వకుండా ఉండడానికి ఇదనమాట. ఇట్లాంటి టిప్ ఎవరికన్నా కావాలంటే యూజ్ చేసుకోండి. ఓకేనా, అందరు పెట్టుకుంటున్నారు, నీట్గా పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇది పసుపు కుంకుమ కూడా ఈ మధ్య అందరూ కస్టమైజ్ చేపిస్తున్నాము, డాల్స్ లాగా ఇలా ఏంటి వాటి చిన్న చిన్న గ్లాస్ ట్యూబ్స్లో వాటిల్లో చేపిస్తున్నారు పసుపు కుంకుమ. అలా చేయిద్దాము అనుకున్నాం, కానీ పసుపు కుంకుమ ఎవరు వాడట్లేదు, పడేస్తున్నారు, డస్ట్బిన్స్లో పడేస్తున్నారు. అదే మమ్మీ చెప్పింది. ఇవి కూడా వద్దనుకున్నాం, బట్ పసుపు కుంకుమ పెట్టాలి కదా కంపల్సరీ బ్లౌజ్ పీస్ ఇచ్చినప్పుడు అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇది పసుపు కుంకుమ. నెక్స్ట్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ దేంట్లో పెడతాం. ఫస్ట్ కస్టమైజ్ చేయించుకుందాము అనుకున్నా బ్యాగ్స్, అంత టైం లేదు, టైం చాలా తక్కువ ఉంది. సో ఇలా థ్యాంక్ యూ బ్యాగ్స్, నార్మల్ థ్యాంక్ యూ బ్యాగ్సే షాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేసేసాను అనమాట. ఇలా థ్యాంక్ యూ ఉంది. వీటిలో మన రిటర్న్ గిఫ్ట్స్ పెట్టి ఇస్తాము. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టేవి. అండ్ అక్కడ ఇంకా
ఈ పేపర్ ప్లేట్స్ కూడా పర్చేస్ చేసుకున్నా, అంటే ఆ రోజు అందరు వస్తారు కదా, అన్ని ప్లేట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి నార్మల్గా అవుట్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ టేప్ ఉంటుంది కదా, ఈ గోల్డ్ టేప్ ఎందుకు తీసుకున్నానంటే మనము శ్రీమంతంలో ముందు పెట్టే ప్లేట్స్ని డెకరేషన్ చేయాలి కదా, ఆ డెకరేషన్ చేయడానికి ఈ గోల్డ్ టేప్ డెకరేషన్ చేసే రోజు చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అనేసి. ఇదొకటి. నెక్స్ట్ ఈ బుట్టలు, ఆ బుట్టలు చూపించు. 10 పీసెస్ తీసుకున్నాము. అసలు ఎందుకు తీసుకున్నామంటే అందరూ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ తీసుకుంటున్నారు, ప్లాస్టిక్ పైన సిల్వర్ కోటింగ్ ఉండే ప్లేట్స్ తీసుకుంటున్నారు. బట్ మేము ఇవి ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకొని బ్యాంబూకి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా బ్యాంబూ బాస్కెట్స్ని తీసుకుందాం అనుకున్నాము, బాగా ట్రెడిషనల్గా ఉంటాయి కదా అనేసి. అవి షాప్కి వెళ్ళి చూస్తే ఎన్ని షాప్స్లో చూసినా ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే టక సౌండ్ వస్తుంది, అంటే విరిగిపోతున్నాయి, ఎక్కువ స్టాండర్డ్గా ఉండేటట్టు లేవు అనుకున్నాం. నెక్స్ట్ ఇవి కొంచెం బ్రాంజ్ వుడ్ కలర్ వచ్చేసరికి కొంచెం ట్రెడిషనల్గానే ఉంది, ప్లాస్టిక్ అయినా వైర్తో చేశారు, ట్రెడిషనల్గానే ఉంది చూడ్డానికి. అందుకని ఇంక ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. బాగుంది, ఇది కూడా చూడ్డానికి బాగుంది, ఎక్కువ యూసేజ్ వస్తుంది అనమాట మనకి. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి ఒక 10 పీసెస్ తీసుకున్నాము టోటల్. దీంట్లో మనం ప్లేట్ డెకరేషన్ ఎలా చేసుకుంటాం అలా నార్మల్గానే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, స్వీట్స్ పెట్టుకోవచ్చు. దానిపైన కవర్ క్లోజ్ చేసేసి ఆ గోల్డ్ టేప్ చూపించాను కదా, దాన్ని పెట్టి తీయాలనేసి ఇది తీసాను. ఇంకోటి ఈ కవర్, ఇది ఎందుకంటే ట్రాన్స్పరెంట్ షీట్, అదే చెప్పాను కదా స్వీట్స్ పైన ఫ్రూట్స్ పైన కవర్ చేసేదానికి, కవర్ చేసి దీన్ని డెకరేషన్ చేసుకుంటాను అనమాట, అందుకని తీసుకున్నాను ఒక రోల్. నెక్స్ట్ ఇవి వచ్చి ఇంకో కైండ్ ఆఫ్ బాస్కెట్స్, ఇవి ఒక 2 తీసుకున్నాను, బాగున్నాయి, లుక్ వైజ్ బాగున్నాయి అనేసి. ఇంకా అంటే మనకి ఇంకా ఆకులు పెట్టేవి ఇంకా చాలా ఉంటాయి కదా పెట్టడానికి, ఫ్లవర్స్ కానీ వాటికి యూజ్ అవుతుందని తీసుకున్నా. మమ్మీ ఒక తాంబూలం తీసుకుంది, ఏదో ఒక దానికి యూజ్ అవుతుందని. ఇంతవరకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమైనా ఇంతవరకు చిక్పేట్లో తీసుకున్నాం అనమాట. కొన్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చి మేము ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటామో అవన్నీ దీంట్లో యాడ్ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి. నెక్స్ట్ జరగబోయే బిగ్గెస్ట్ అకేషన్కి నేను ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాను, మమ్మీ ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది చూపించాలి అనుకుంటున్నాను. లెట్స్ గెట్స్ రెడీ ఇన్ టు ద వ్లాగ్. నేను వచ్చేసి 2 కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ శారీలో కూర్చుంటాను కదా, దాని తర్వాత మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ మళ్ళీ కట్టుకొని రావాలన్నమాట. ఇంకా మెయిన్ ఫంక్షన్ శారీ రాలేదు, అవి నేను ఈ వ్లాగ్లోనే లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ శారీని చూద్దాము. ఇది వచ్చేసి బాగుంది కదా, ఇది కంచి పట్టు శారీ అనమాట. కింద బ్లూ కలర్ అంచు వస్తుంది, పైన పింక్ షేడ్లో మంచిగా బ్లూ కలర్, మొత్తం బ్లూ కలర్ వస్తుందన్నమాట. ఓకే, డీటెయిల్గా మళ్ళీ నేను నీట్గా మీకు అప్డేట్ చేస్తాను ఎలా ఉందనేసి. దీనికి బ్లూ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది. ఇదంతా జర్దోజీ వర్క్ అనమాట,
కనిపిస్తుంది కదా ప్రాపర్గా. ఇదంతా జర్దోసి వర్క్. ఏ డిజైన్ అయితే శారీలోని బ్లౌజ్ ఇది, ఏ డిజైన్ అయితే దానికి వచ్చిందో అదే అటాచ్ చేయించేసాము డిజైన్గా. వెనక బాడీ పార్ట్ ఇలా వచ్చింది. ఓకే, అండ్ దీనికి పెట్టించిన లక్కన్స్ ఇలాగా వెనక బ్యాక్ డ్రాప్స్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మమ్మీ శారీ. మమ్మీ వచ్చేసి నేను ఫస్ట్ శారీ బ్లూ అండ్ పింక్, మమ్మీ కూడా బార్డర్ పింక్. మమ్మీది బార్డర్ పింక్, టాప్ బ్లూ అనమాట. నాకు బార్డర్ బ్లూ, టాప్ పింక్. ఇది వచ్చి మమ్మీది వచ్చేసి బార్డర్ పింక్, టాప్ వచ్చేసి బ్లూ. ఇది కంచిపట్టు శారీ కాదు, నార్మల్ టిష్యూ శారీయే. పైనంతా బ్లూకి ఇలా వచ్చేసింది. బాగుంది కదా, ఇలా వస్తుంది శారీ మొత్తం బ్లూ. ఇది వచ్చేసి పింక్, బార్డర్ పింక్. దీని బ్లౌజ్ ఇంకా రాలేదు, వచ్చాక చూపిస్తాను. అండ్ థర్డ్ శారీ వచ్చేసి ఇది కూడా మమ్మీదే. ఇది వచ్చేసి కంప్లీట్ పింక్ పట్టు శారీ, కంప్లీట్ పింక్ విత్ ఎల్లో బార్డర్. ఎల్లో అంటే గోల్డ్ బార్డర్ అనమాట. లోపలంతా ఇలా మొత్తం పింకే వస్తుంది, టిష్యూ, పింక్ టిష్యూ. లాస్ట్లో ఇవి చీరకి కుచ్చులు అంటారు కదా, అవి పింక్ కలర్ ప్రాపర్గా కనిపిస్తుంది. కంప్లీట్ పింక్ అన్నమాట. ఇలా వచ్చేసింది శారీ. ఇది శారీ. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ బ్లౌజ్. ఇది చూపిస్తాను. దీనికి మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ డ్రాప్ నెక్ అనమాట. పర్ల్స్ తోటి వచ్చింది, పర్ల్స్ తోటి. హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది, వంకీ మోడల్. ఇలా వస్తుంది హ్యాండ్, వంకీ మోడల్ అన్నమాట. చూసారు కదా వ్లాగ్ అంతా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కంటెంట్ కానీ నచ్చుతుంది అని అనుకుంటే, ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీమంతం వ్లాగ్ అన్నీ చూసి నన్ను బ్లెస్ చేయండి, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.